నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన రమ్య అనే యువతి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు వారి స్వగ్రామం నక్కలపేటలో పర్యటించిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ రమ్య కుటుంబ సభ్యులను కలిసి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రమ్య కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలకు పోలీసులు నమోదు చేసిన కంప్లైంట్ కాపీలో రాసిన వివరాలకు పొంతనలు కుదరడం లేదని, బాధితులు చెప్పని విషయాలను కంప్లైంట్లో ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని, ఆదివాసీ కుటుంబం లక్ష్మణ్ కూతురు రమ్య అనుమానాస్పద మృతికి సంబంధించి వారి కుటుంబాన్ని పరామర్శించి అదేవిధంగా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి ఎందుకు బాధ్యులైన వారి మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 20 తారీఖు పొద్దున 7 గంటలకు నేను ఆ ఉపా పనికి వెళ్ళబడినాక మా పెద్ద బిడ్డ 6 గంటలకు వచ్చింది. మనుమల్లని మా రమ్య దగ్గర ఉంచినాము. ఇద్దరు చిన్న బిడ్డని పెద్ద బిడ్డ తునికాకు వెళ్ళబడింది అయినాక అదే కంప్లైంట్లు ఏం రాయలేదు, ఏది మాకు తెలియదు. సంతకాలు మాకు అందులో ఏం రాసినాయి తెలియదు. మాకు తెలియదు. మేము మా బాధలో మేమున్నాము. మాకు అందులో ఆరోగ్యంగానే బాగానే ఉన్నది. మా కూతురుకు వాళ్ళతో మాట్లాడకుండా లేదు. మాకు అందరితోటి మంచిగానే ఉన్నది. ఆరోగ్యంలో అంతానే మంచిగానే ఉన్నది. నవ్వుకుంటానే అట్లా అయిపోయింది మా అమ్మాయి. మీ అమ్మాయికి ఆరోగ్యం మంచి లేదని, మతిస్థితం మంచి లేదని చెప్పేసి, లేదంటే ఆమె డిప్రెషన్ లా ఉన్నదని చెప్పేసి, ఎవరితో మాట్లాడతలేదు కొద్ది రోజులుగా అని చెప్పేసి రాసి ఉన్నది. నిజమేనా? రాసి నిజము లేదు. ఆ రోజు మేము ఎవరం లేము, పనికి వెళ్ళినాం. మా డాడీకి ఒక ఆయన ఫోన్ చేసి చెప్పిండట మా అక్క ఇక్కడ ఊరేసుకుందని. మా డాడీ వెంటనే వచ్చి అక్క చూసేసరికి ఊరేసుకొని ఉలాడుండేనట. అయితే మా డాడీ వచ్చి మా అక్కని తీసేసి కింద పడుకోబెట్టిండు. మా అక్క ఇట్లా అందరితో హ్యాపీగానే మాట్లాడుకుంటూనే అక్క ఉన్నది. పోలీస్ కంప్లైంట్ లో మీ డాడీ రాసిన కంప్లైంట్ లో మానసికంగా ఇబ్బంది పడుతుందని చెప్పేసి, ఎవరితో మాట్లాడకుండా ఉంటుంది కొన్ని రోజుల నుంచి అని చెప్పేసి రాసి ఉంది. అంతా అక్క బాగానే ఉంది. అందరితో హ్యాపీగానే మాట్లాడింది, హ్యాపీగానే ఉంది. ఈ విషయాలు మీరు ఏమైనా చెప్పారా మరి పోలీసులు? చెప్పినా మేము. ఒక నెంబర్ నుంచి ఒకతను ఫోన్ చేస్తుండు. అయితే ఆ నెంబరు మేము పోలీసు వాళ్ళకి ఆ నెంబర్ చెప్పినాము. వాళ్ళు ఈ నెంబర్ నుంచి ఏం ఎంక్వైరీ చేసిండ్రు తెలియదు. మాకు ఏం ఎంక్వైరీ తెలియదు, ఇంకా చెప్పలేదు. పోలీసు వాళ్ళకి ఇచ్చినాం మేము. వాళ్ళు మాకు ఇంకా ఫోన్ ఇవ్వలేదు. ఎంక్వైరీ చేస్తున్నా అని అన్నారు, కానీ ఇంకా మాకు ఏం డీటెయిల్స్ చెప్పలేదు మా అక్క గురించి. ఈరోజు ధర్మపురి మండలంలోని నక్కలపేట బొదల చెరుగూడెంకి సంబంధించిన మా ఆదివాసీ కుటుంబానికి సంబంధించిన ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలియడంతోనే ఆ కుటుంబాన్ని పరామర్శించుకోవడానికి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మార్లేరు లచ్చన్న రెండవ కూతురు అయిన రమ్య దాదాపు ఆమె ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నది. మరి ఈ పరిస్థితి లోపల ఏదైతే ఆమె ఉరి వేసుకొని చనిపోయేంత మానసిక
రుగ్మతి లేదు, ఆమెకు యాక్టివ్గానే ఉంటుంది, చదువుకున్నది. ఆమెకు ఇలా ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన ఉద్యోగంకు సంబంధించి ఉద్యోగాలు చేస్తూ ఉన్నది. ఆమె 10 మందిని కోఆర్డినేషన్ చేసి 10 మందిని మెప్పించే ప్రయత్నం లోపల ఉన్న వ్యక్తి. మరి ఇలా ఎందుకు సడన్ గా అయిందని చెప్పి మేము దిగ్భ్రాంతులను వ్యక్తం చేస్తా ఉన్నాం. అదే తరుణం లోపల ఏదైతే సంబంధిత అధికారులు అక్కడికి విచ్చేసి మరి బాధిత లచ్చన్న కుటుంబానికి సంబంధించిన ఒక దరఖాస్తు తీసుకోవడం జరిగింది. మరి ఆ దరఖాస్తు లోపల రాసింది వేరే ఉన్నది, మరి వాళ్ళు చెప్పేది వేరే ఉన్నది. కనుక పూర్తిగా పూర్వ పరిణామాలు పరిశీలించి ఈ చట్టపరమైన ఎవరైనా బాధ్యులు ఉంటే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే తరుణంలో ఇవాళ దాదాపు వారికి సంబంధిత ఎవరైతే అమ్మాయికి సంబంధించిన ఫోన్స్ ఉన్నాయో ఆ ఫోన్స్ ని ఇవాళ పోలీస్ అధికారులు రికవర్ చేసారు. మరి ఇప్పటి వరకు దాంట్లో ఏం డేటా ఉన్నది అన్నది ఇవాళ మాకు చెప్పాల్సిన అవసరం ఉంది, బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. అదే తరుణం లోపల మరి వాళ్ళకి ఏదైతే వేరే ఫోన్ నుంచి వెళ్ళి ఒక నంబర్ నుండి కాల్స్ వచ్చినాయని చెప్పి ఈ బాధ్య కుటుంబానికి సంబంధించిన వాళ్ళ చెల్లె పోలీస్ అధికారులకు ఆ నంబర్ చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా దాదాపు నెల దగ్గరకు వస్తా ఉంది. మరి ఆ కుటుంబానికి ఇప్పటి వరకు మరి ఎలాంటి న్యాయం జరిగే పరిస్థితి కనబడతలేదు. మరి ఇవాళ వ్యవస్థ అనేది ఇవాళ చట్టాలు అనేవి దోషులను కాపాడతాయా లేకుంటే బాధ్యుల కుటుంబాలను కాపాడతాయా అన్నది ఇవాళ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక వెంటనే ఏదైతే సంబంధిత మంత్రి వారు ఉన్నారో బాధ్యత మంత్రి వారు ఉన్నారో ఇలా తను ఎస్సీ కమిషన్లకు సంబంధించిన మంత్రివర్యులు ఇప్పటి వరకు బాధ్యత కుటుంబానికి వచ్చి పరామర్శించకపోవడం అనేది బాధాకరం. ఎందుకంటే ఒక ఆదివాసీ కుటుంబానికి సంబంధించిన ఆదివాసులే కనుక వీళ్ళతో మాకేమైతే అని చెప్పి ఆలోచనలో ఉన్నారో ఏమో తెలియదు. ఖచ్చితంగా వెంటనే మంత్రివర్యులు రావాలి, బాధ్యత కుటుంబాన్ని పరామర్శించాలి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో సంబంధిత బాధ్యులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి ఇలా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఆదివాసీ హక్కుల పోరాట సమితి నుండి. అదేవిధంగా ఆ బాధ్యత కుటుంబానికి ఏదైతే నిరుపేద కుటుంబం ఉందో వ్యవసాయ భూమి కనీసం ఒక 3 ఎకరాల భూమి ఆ కుటుంబానికి ఇవ్వాలి. అదేవిధంగా ఆర్థికంగా వాళ్ళకు చేయూతనిచ్చుకుంటా ఒక 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఖచ్చితంగా ప్రభుత్వము చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కోరుకుంటేనే మరి ఇలా సంబంధిత మంత్రివర్యులు వెంటనే వచ్చి దీన్ని పరిగణలోకి తీసుకొని నక్కల చెరువు గూడెంకు సంబంధించిన మారేని లచ్చన్న కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము ఇలా ఆదివాసీ హక్కుల పోరాట సమితిని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇలా ఆదివాసీ సమస్యలకు భిన్నంగానే వివరిస్తున్న ఉద్దేశంగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యను తీసుకెళ్లి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మేము ఇలా ఆదివాసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే కంప్లీట్ కాపీలో ఉన్నటువంటి విషయాలకు ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయాలకు పొంతన పోవడం లేదు. దీని మీద మీరేం మాట్లాడదలుచుకుంటారు అన్న? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఏదైతే నేను కూడా కంప్లైంట్ కాపీ చదివినా కంప్లైంట్ కాపీ ఎవరైనా ఆ కంప్లైంట్ కాపీని చూస్తే ఎంత దుర్మార్గమైన తల్లిదండ్రులు కానీ ఎంత కఠిన హృదయమైన తల్లిదండ్రులు కానీ నా బిడ్డకు మానసిక రుగ్మత లేదు, మానసికంగా సరిగ్గా లేదు అని చెప్పి ఎవరు రాయరు. కావాల్సుకుని ఏంటంటే బాధ్యత కుటుంబాలు చెప్పిన దాన్ని బట్టి చూస్తేనైతే మరి మాకు సంబంధం లేదు, మా బిడ్డ మేము పోయి కొండంత దుఃఖంలో ఉన్నాము, ఆ దుఃఖంలో ఉన్న పరిస్థితి లోపల అయ్యి వచ్చి సంతకాలు పెట్టమన్నారు, మేము సంతకాలు పెట్టినాము. మరి ఆ సంతకాలు ఏం రాసినా మాకు తెలియదు. మా దగ్గర ఉన్న ఫోన్లన్నీ తీసుకుపోయినారు. మరి మేము కూడా ఇవ్వకుండా ఫోన్ నెంబర్లు వచ్చినట్టు ఈ నెంబర్ నుంచి వచ్చాయని చెప్పి మేము ఇలా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంతకు మించి మాకేం తెలియదు. కాబట్టి వెంటనే దీన్ని పూర్తి స్థాయిలో ఇలా పరిశీలన చేయాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం.